అలాంటి పార్టీ ఈసీ కలిసిందంటే కుట్రపూర్తి కాదా? ఈసీని కలిస్తే కుట్రపూర్తి అంటే ఇది వేణుగోపాల్ గారు. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య ఉంది, మన మీద ఏదైనా కుట్ర జరుగుతుంది, లేకపోతే ఎవరైనా దాడి చేయబోతున్నారు, పోలీసు వాళ్ళని కలిసామనుకో, పోలీస్ ఆఫీసర్ని కలిస్తే దీంట్లో కుట్ర ఉందంటే ఎట్లా? వాళ్ళు ఉన్న సమస్యను తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కమిషన్ వేణుగోపాల్ గారు ఆగండి, మళ్ళీ వస్తాను మీ దగ్గర, దయచేసి వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను అందరూ మాట్లాడాలి ప్యానల్ లో. మనతో జనసేన పార్టీ తరపు నుంచి డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడాలి, దయచేసి ఆగండి. రైట్ మళ్ళీ వస్తాను. మాధవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు దొంగ ఓట్ల మీద. అదేవిధంగా ఎన్నికల విధులకు సంబంధించి మరి ఉపాధ్యాయులు నియమించాలా, లేకపోతే ఇప్పుడు వేణుగోపాల్ గారు, తిరుత్తు వేణుగోపాల్ గారు చెప్తా ఉన్నట్లు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3 నుంచి 4 లక్షల మంది ఉద్యోగాలు కొత్తగా నియమించారు. అందులో సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళందరూ సేవలను కూడా వాడుకోవాల్సిన అవసరం. వాలంటీర్లు అవసరం బ్రహ్మనాయుడు గారు. సరే వాలంటీర్ కాకపోతే సచివాలయ ఉద్యోగులు, వారు కూడా ఉద్యోగులు కాబట్టి వాళ్ళ అవసరం ఖచ్చితంగా ఉంది. ఉపాధ్యాయులు మాత్రం ఫుల్ టైం వాళ్ళ సేవలు పెట్టుకోండి సరిపోద్ది. ఉపాధ్యాయులు ఫుల్ టైం సేవలు విద్యార్థులకే కావాలి. సో ఇప్పుడు వాళ్ళ ప్రధాన అజెండా ఏంటంటే సచివాలయ ఉద్యోగుల్ని ఎన్నికల విధుల్లో ఉంచాలి. అన్న గుడ్ మార్నింగ్, అందరు ప్యానల్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అన్న. ఫస్ట్ ముందుగా ఏంటి అంటే వేణుగోపాల్ అన్న మీరు మొత్తం ఇన్వాల్వ్ అవ్వకండి. ఫస్ట్ మొత్తం నా దాని కింద ఇంటర్లింక్ ఉంటుంది, మొత్తం ఎండింగ్ వరకు వింటేనే నాకు అర్థమవుతుంది. ఏంటంటే వైసీపీ వాళ్ళలాగా దిగజారి అయితే నేను మాట్లాడినన్నా, కాకపోతే ఒక పద్ధతిగా ఒక లైన్ మీద మాట్లాడతాను. ఇక్కడ ఏంటి అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటాము. గురువు ముందు ప్రియారిటీ అన్న, దేవుడి కన్నా ఎక్కువగా ఆరాధించేది అంటే ఫస్ట్ గురువుని పూజించిన తర్వాతనే దేవుడికి పూజిస్తావన్నా. అలాంటి గురువులను పక్కకు పెడుతున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపోయినావో నాకు తెలియట్లేదు. ఇక గురువులను పక్కకు పెడితే పాతాళం పోతావు, అది సంగతి రావతే. కానీ ముందు జగన్ రెడ్డి 30 సంవత్సరాలు సీఎంగా ఉండాలనుకున్నాడు, ఆ కళ ఉంది. 30 సంవత్సరాలు ఏమో కానీ అంబేద్కర్ గారు కనుక 3 సంవత్సరాలకి ఎలక్షన్లు పెడితే 3 సంవత్సరాలకి ఎలక్షన్ పెట్టాలని ఉంటే ఖచ్చితంగా ఓడిపోయి ఎక్స్ ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరాలు అయ్యేదన్న. ఆ కథ తర్వాత పక్కకు పెడితే దాదాపుగా 50 నుండి 70 స్థానాలకు సిట్టింగ్ అభ్యర్థులను మారుస్తున్నాడు. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు అన్న. ఎందుకు మారుస్తున్నాడు అంటే ఇక్కడ వీళ్ళు పనితీరు బాగాలేదు, ఇక్కడ అవినీతి చేశారు, ఇక్కడ ప్రజల్లో వీళ్ళకు ఉన్న ప్రజల్లో కనెక్ట్ కాలేకపోయారు, ఇక్కడ అక్రమాలు జరిగినాయి అనే ఉద్దేశంతో మారుస్తున్నాం. మీరే ఒప్పుకుంటారు డైరెక్ట్గా, మేము ప్రజల్లో వెళ్ళలేకపోయినాము, వీళ్ళు అక్రమాలు చేసారు అని చెప్పి. ఇంకా మేము పబ్లిక్ చెప్పిన అవసరం లేదన్నా. ఇక్కడ మార్చాల్సింది ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదన్నా, ముఖ్యమంత్రిని మార్చాలని ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. ఆగన్నా ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఆగు, నువ్వు ఆగన్నయ్యా, అన్ను ఆగన్నా, ఉరికొచ్చేస్తున్నావు ఏంది? నీ బట్టల కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు నువ్వు మొత్తం విను. ఇది ప్యానల్ అన్నా, ఇది ప్యానల్, ఇది మీ వైసీపీ ఆఫీస్ కాదు, ఇది వైసీపీ ఆఫీస్ కాదన్న ప్యానల్ ఇది. అన్న జగన్మోహన్ రెడ్డి పాలన కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరికి నచ్చట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకేమో సొంత చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలకు షర్మిల గారికి కూడా నచ్చక ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారన్న. ఆలోచించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నచ్చుద్దని ఆయన పాలన అంత ఘోరంగా ఉందో. కనీసం ఒక సొంత చెల్లెకు కూడా తన పాలన నచ్చలేదు అంటే ఏ విధంగా నువ్వు సొంత చెల్లెను కూడా నువ్వు న్యాయం చేయలేకపోయావు? నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతావన్నా? నువ్వు ముందు దాని గురించి ఆలోచించుకోవాలి. గతంలో నేను చాలాసార్లు చెప్పినా, ఎమ్మెల్యేలు చాలామంది కూటమిలో జనసేన టీడీపీ కూటమిలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని నేను మొన్న కూడా చెప్పినాను లాస్ట్ డిబేట్లో. అదే నేను ఒక ఎమ్మెల్యే జాయిన్ అయినా, ఇంకా జాయిన్ అవుతారు సంక్రాంతి వరకు. లాస్ట్ టైం డిబేట్లో కూడా చెప్పాను 3 నుంచి 4 జాయిన్ అవుతారని. ఆఫ్టర్ సంక్రాంతి టూలెట్ బోర్డు పెట్టుకోవాలి మీరు, ఖచ్చితంగా టూలెట్ బోర్డు పెట్టుకోవాలి. అదే చెప్తున్నా, సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా టూలెట్ బోర్డు పెట్టుకోవాలి మీరైతే. మీరు ఏంటి పక్క పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడండి, నేను చెప్తా. మీ నవరత్నాలు ఏందో నేను చెప్తా వినండి. నవరత్నాల గురించి చెప్తారు, నవరత్నాల కనుక వెనక ఉన్న చెప్తున్నా వినండి, వినండి. నవరత్నాల గురించి ఏందో చెప్తాను వినండి. అవును, దేనికి కొట్టి అర్థమైంది. నవరత్నాల గురించి చెప్పాలంటన్నా, నవరత్నాల వెనుక రహస్యం ఏంటి అంటే ఈ బయటికి చెప్పేది ఒకటి, ఇంటర్నల్ గా ఉన్నది ఏంటి నేను చెప్తాను. కనీసం మీరు రాజధాని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. రాజధాని అభివృద్ధి జరగాలంటే 20-25 సంవత్సరాల ముందు విమర్శలుగా జగన్ విమర్శించడానికి పెట్టిన డిబేట్ ఎలక్షన్ గురించి మాట్లాడడానిక
రైట్ వారు అక్కడికే పూర్తిగా వస్తున్నాను, మాట్లాడండి. అక్కడికే వస్తున్నా, ఇంటర్లింక్ అక్కడే ఉంది. నేను అది ఫస్టే చెప్పాను, మాట్లాడండి, continue చేయండి, అంతగా continue మాట్లాడ మొత్తం వింటేనే మీకు అర్థమవుతుందని చెప్పాను. సార్ 2 నిమిషాలు ఓపిక పట్టండి వేణుగోపాల్ గారు. మీరు ఇప్పుడు దాదాపు 10 నిమిషాల పైన చెప్పినప్పుడు వారు విన్నారు కాబట్టి 2 నిమిషాలు ఓపిక పట్టండి. మాధురెడ్డి గారు continue చేయండి. ఇక్కడ ఏంది అంటే అన్న, ఓకే బట్ ఒక 2 నిమిషాలు. హైదరాబాద్ లాంటి రాజధాని కావాలి అంటే ఒక 20-25 సంవత్సరాల ముందు చూపు అవసరం అన్న. దానికి జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే చెప్తా, ఒకటే ఒక ఎగ్జాంపుల్, మా షేర్లింగంపల్లిలో చూడన్నా, ఇప్పుడు సంక్రాంతి ఎలక్షన్స్ వచ్చినాయి, మొత్తం ఖాళీ అయిపోయింది. ఎందుకు ఖాళీ అయిందంటే ఆంధ్రాలో ఉపాధి కల్పన లేక, ఐటీ పరిశ్రమలు లేక వాళ్ళందరూ వలసలు వచ్చి హైదరాబాద్ మీద డిపెండ్ అవుతారు. హైదరాబాద్లో ఐటీ వ్యవస్థల మీద డిపెండ్ అవుతున్నారు. అదే కనుక ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు ఉండి ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేస్తే ఈ రోజు అంతగా ఎందుకు వలస వచ్చేవాళ్ళు? అది అభివృద్ధి అవుతుంది. మొన్న 13 లక్షల కోట్లకి ఎంఓయూలు కుదుర్చుకున్నారు వైజాగ్. ఇప్పుడు అవి ఓన్లీ బటన్ నొక్కులు, ఇందాక అన్న చెప్పినట్టు ఓన్లీ బటన్ నొక్కుతాడండి. అయితే అన్న 100 సంవత్సరాలకు అయితే ఖచ్చితంగా అయితే. సరే, ఇక్కడ నేను చెప్తున్నాను, అన్న నీకు ఏందని అర్థం కాదు. ఎలక్షన్ స్టాండ్ అంటే మా కూటమి మా అధినేతలు, మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళిద్దరు డిసిజన్ తీసుకుంటారు ఎప్పుడు టికెట్లు అనౌన్స్ చేయాలి. మా స్ట్రాటజీ ఉంటుంది. మా స్ట్రాటజీ మీకు ఎందుకు చెప్పాలి? మేము అనౌన్స్ చేస్తాం. ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి సచివాలయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటే బాగుంటుందా, ఉపాధ్యాయులు పాల్గొంటే బాగుంటుందా మీ అభిప్రాయం? ఉపాధ్యాయులే పాల్గొనాలని. ఎందుకంటే వాళ్ళు ఉపాధ్యాయులు ఎందుకు పాల్గొనాలంటే అన్న, వాళ్ళని మనం గురువుగా భావించడం కాబట్టి వాళ్ళు ధర్మంగా ఉంటారు. ఎవరికి ఒక పార్టీకి కాకుండా న్యాయంగా చేస్తారని మనం ఉపాధ్యాయులను చేస్తాం, చూజ్ చేసుకుంటామన్న. అలాంటి ఉపాధ్యాయులను పక్కకు పెడుతున్నాం అంటే, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోతాయి, ఉపాధ్యాయులు అంతా యాంటీగా ఉన్నారు, సరైన సమయంలో జీతాలు ఇవ్వలేదు, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన డిఏలు వీటి గురించి అన్యాయం చేశాడు, వీళ్ళు ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి వాళ్ళందరూ యాంటీగా ఉన్నారు. ఈ యాంటీగా ఉన్న ఎలక్షన్లో పెట్టుకుంటే నేను ఖచ్చితంగా నేను పోతానని చెప్పి నాకు ఇబ్బంది అయిద్దని చెప్పి వాళ్ళ సొంత వ్యవస్థను మీన్స్ అతను నిర్మించుకున్న దాన్ని వాళ్ళని సచివాలయ ఉద్యోగాలను తీసుకురావాలని చూస్తున్నాడన్న. కాకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మన ప్రజాస్వామ్యంలో ఉన్న కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఇంకా ఉంది అని తెలియాలంటే ఖచ్చితంగా ఉపాధ్యాయులే ఉండాలన్న ఎలక్షన్లో. ఎందుకంటే ఎలక్షన్లు నడవాలి, సక్రమంగా నడిపించేది ఉపాధ్యాయుల వలన అవుతుంది. ఆ ఉపాధ్యాయుల్ని ఈసారి ఎలక్షన్లో ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మా తెలంగాణ ఎలక్షన్లో ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారు. తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలని చూస్తే అంగన్వాడీ టీచర్లను కూడా యూటిలైజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆమె కూడా ఉపాధ్యాయురాలు కాబట్టి అలాంటి గౌరవం ఇచ్చేది, ఉపాధ్యాయులు గౌరవం ఇచ్చేది మన భారతదేశ చూజ్ చేసుకోవద్దన్న. ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే వేరే వాళ్ళని చూజ్ చేసుకోని, ఉపాధ్యాయులు ఉన్నారు కదా, వాళ్ళని పక్కకు పెట్టడం ఎందుకు? ఇలాంటి వైసీపీ ప్రభుత్వానికి గురువు యొక్క విలువ తెలియదు, గురువులను గౌరవించడం తెలియదు. ఓన్లీ టీచర్స్ డే వచ్చిందంటే ఒక దండ వేయడం తప్ప అది ఇంప్లిమెంట్ చేయడంలో వైసీపీ ప్రభుత్వానికి తెలియదు. కాబట్టి గురువుల ఏంటంటే ఇలాంటి సన్యాసులకు గురువుల గురించి తెలియదు అన్న. వీళ్ళ గురించి చెప్పి వేస్ట్. వీళ్ళకు గురువు గురించి తెలియదు. ఏంటంటే వీళ్ళకి ఒకటి దొంగ ఓట్లు ఎలా చేయాలి? ఇందాక అన్న చెప్పినట్టు 1,00,000 ఓట్లు ఏడాది దొంగ ఓట్లు ఉన్నాయి, ఎక్కడ ఇంకెవరిని పట్టుకుంటే దొంగ ఓట్లు వస్తాయి, ఎలా చేద్దాం? ప్రజాస్వామ్యంగా పోంటారు బాబు మీరు అంటే దొడిదారులో పోతారన్న. వీళ్ళకందరూ షార్ట్ కట్ కావాలి, షార్ట్ కట్, ఈజీ మనీ, ఇవన్నీ కావాలి. ప్రజాస్వామ్యంగా పోవడానికి వైసీపీ ఇంట్రెస్ట్ చూపదు. ఆ మద్యపాన నిషేధం అన్న, మద్యపాన నిషేధం అని చెప్పిండు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నవరత్నాల పార్టీతో పొత్తు పెట్టుకొని 4 సంవత్సరాల ఒక పార్టీతో పొత్తు, మళ్ళీ ఆ 4 సంవత్సరాలతో వాళ్ళు విమర్శించడం, మీరు కూడా మాకు జ్ఞానోదయం కలిగించడం ఎంత మీకన్నా ఎక్కువైతే కాదులే అన్న. మీలాగా దిగజారితనం, మీలాగా రౌడీజాలు, మీలాగా కబ్జాలు, మీలాగా చేస్తే ఇప్పుడు చేయట్లేదు. మీరు ఎలా ఉన్నారంటే ఇక్కడే అర్థమవుతుంది. ఈ ప్యానెల్లో ముగ్గురు ఉన్నాము, ఈ ప్యానెల్లో ముగ్గురులో ఉన్నాము, ఎవరు ఎలా మాట్లాడదు ఇక్కడ అర్థమవుతుంది. ఏ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడదో అర్థమవుతుంది. మా అధినేత మాకు క్రమశిక్షణ నేర్పిండు. మీ అధినేత ఒక రౌడీజము, ఒక దందాలు ఎలా చేయాలి, గుండాలు ఎలా చేయాలి అని నేర్పిండు. వేణుగోపాల్ గారు కూడా కంపారిటివ్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆయన కూడా సౌమ్యంగా మాట్లాడే వ్యక్తి, ఎక్కడ కూడా పరుషపద్యాలు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తాను కాబట్టి ఒకవేళ వాళ్ళ పార్టీ ఏదన్నా ఇబ్బందికర జగన్మోహన్ విమర్శించేదాన్ని కాదు కదా, ఎలక్షన్ గురించి పెట్టారు. ఎలక్షన్ లో ఎక్కడ మైనస్ జరుగుతుంది, ఎక్కడ ప్లస్ జరుగుతుంది చెప్పండి. ఈరోజు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎలక్షన్ గురించి మాట్లాడండి. ఎక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఆధార్ కార్డుకి లింక్ చేయడం కరెక్టా? అదే చెప్తున్నాను. ఆధార్ కార్డు లింక్ చేయడానికి, పాన్ కార్డుని ఆధార్ కార్డు లింక్ చేయడానికి కనీసం దాదాపు 3 సంవత్సరాల టైం ఇచ్చింది మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. 3 సంవత్సరాల టైం ఇచ్చింది. దశల వారుగా 6 మంత్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి 1,000 రూపీస్ ఫైన్, 5,000 రూపీస్ ఫైన్, ఇప్పుడు నా 10,000 రూపీస్ ఫైన్ లో నడుస్తుంది. అది ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. నువ్వు అనగానే ఎందుకు తీసుకోలేదు? భారతదేశం జరిగేటప్పుడు
ఇంత మీరు పెద్ద మొత్తం బాధ్యత వినండి. ఉండేటప్పుడు దీన్ని ఎందుకు వేణుగోపాల్ తీసుకోలేదు? గారు మొత్తం ఎందుకు వినండి. నిర్లక్ష్యం చేస్తున్నారు? వినండి. దీనికి ఎందుకు ఇది ఒక టైం ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు? రాష్ట్రానికి కాదు, ఏప్రిల్ వరకు టైం ఇచ్చింది, ఎంటైర్ పాన్ ఇండియా మొత్తానికి ఇచ్చింది. ఏప్రిల్ వరకు ఏప్రిల్ టైం వరకు ఇచ్చే ఇచ్చింది. వాళ్ళకి ఉపయోగం ఏముంది? వినండి, మీకు ఏంది, మీకు అవైలబిలిటీ ఉండొచ్చు ఎమ్మటే లింక్ చేసుకోవడానికి, అందరికి అవైలబిలిటీ ఉండదు, వాళ్ళకి సమయం ఇవ్వాలి. 100 కోట్ల మంది అప్పుడు ఉన్న ఎవరు జనాభా, బాధ్యత ఇది? జనాభా మొత్తం ఎవరు లింక్ చేసుకోవడానికి టైం ప్రశ్నిస్తున్నారు? ఇవ్వాలి. ఎవరు మీలాగా ప్రశ్నిస్తున్నారు? అర్ధరాత్రులు కాదు, ఆధార్ కార్డు కంపల్సరీ మీలాగా కావాలి. మేము అర్ధరాత్రులు డేటా ప్రశ్నిస్తున్నాం. మార్చడానికి కాదు. ఒక సిస్టమ్ ఉంటది, దానికి ఒక కమిటీ ఉంటది, వాళ్ళు ఒక రూల్స్ ఉంటాయి, ఆ రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ఫాలో అవ్వాలి. మీలాగా ఒక రాత్రికి ఆధార్ కార్డు లింక్ చేయాలి, అయిపోయాలంటే కాదు, దానికి ఒక టైం ఇవ్వాలి. ఒక 6 months, 1 year, 2 years. రైట్. మాధవ్ వీళ్ళు రెడ్డి, escape నరసింహప్రసాద్ గారు. అయిపోయేది ఏంది? ఆధార్ కార్డుకి ఓటర్ కార్డు లింక్ చేస్తే వీళ్ళు సరే, పప్పులు last ఉడకవు question అని అన్న. చెప్పి వీళ్ళు escape అయ్యే Last ప్రయత్నం one. చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా మీరు అర్థమవుతోంది. మీ ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా, కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ ఐడి ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ చేయాలని ఈసారి మీ ఆంధ్రప్రదేశ్ ఈసారి ముఖ్యమంత్రి చెప్పాడు ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ ఆధార్ ఇవ్వచ్చు కదా. కార్డుకి మీరు ఇస్తే తొందర అయింది కదా. ఆధార్ మేము ఇచ్చిన కార్డుకి దానికన్నా ఓటర్ కార్డు మేము ఇచ్చిన దానికన్నా మేము అపోజిషన్ లో ఉన్నాం. మేము అపోజిషన్ లో ఉన్నాము, మీరు ఇవ్వచ్చు కదా. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఇవ్వచ్చు కదా ఈసీకి. మీరు ఇస్తే తొందర పని అవుతుంది కదా. రైట్ కేంద్ర రైట్ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉండేది? మీ పార్టీనే కదా. పోయి మెడల్ పై కూర్చునేది. పెట్టండి దీన్ని. జగన్మోహన్ రెడ్డి గారు దొంగోట్లు ఎక్కిచ్చేస్తారు, పోయి కూర్చోమని చెప్పేది. మరి ఎవరు ఎక్కిస్తున్నట్టు? దీన్ని బట్టి కేంద్రంలో మళ్ళీ అధికారం రావాలని బీజేపీ, మీరు తెలుగుదేశం చేస్తున్న కుట్ర ఇది. రైట్ రైట్ మీరు అది డిసైడ్ అయిపోయారు, పబ్లిక్ డిసైడ్ అయిపోయారు, మీరు అందరూ డిసైడ్ అయిపోయారు. అధికారులు ఖచ్చితంగా వస్తాండి, అధికారులు ఖచ్చితంగా వస్తాం. ఏప్రిల్ మళ్ళీ కలుద్దాం మనం. రైట్ రైట్ మాధవ్ రెడ్డి. నరసింహప్రసాద్ గారు, వేణుగోపాల్ గారు ఆగండి దయచేసి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రగా ఫైనల్ గా తేల్చేశారు వేణుగోపాల్ గారు. అదే సార్, వాళ్ళకి ఇంక వేరే మార్గం లేదు. వాళ్ళు చేసే తప్పులని ఇంకొకరి మీద వేయడం వాళ్ళకి అలవాటు. ఇంతకుముందు చెప్పినట్టుగా వైసీపీ పార్టీలో